చిన్న పిల్లాడు అనుకోకుండా చేసిన యాక్సిడెంట్ ను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏ తరహా సంకేతాలు పంపిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు జగన్. 80 ఏళ్ల వయసులో చంద్రబాబు ఈ తరహా రాజకీయాలు చేయడం దారుణమన్నారు జగన్. ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్లోకి తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు జగన్. చంద్రబాబు, లోకేష్లు మాఫియా కంటే దారుణంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. నిజంగా ఇది ధర్మమేనా అని చెప్పి నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. రాజకీయాల్లో కక్ష సాధింపులకు దిగుతూ చంద్రబాబు చెడు విత్తనాలు నాటుతున్నారన్న జగన్ అవే రేపటి రోజున వృక్షాలవుతాయని హెచ్చరించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్, క్షమించరాని తప్పు ఇది. జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం ములాఖత్ కు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి. అయితే జైలు దగ్గరకు జగన్ చేరుకునేసరికి 5 గంటల 10 నిమిషాలైంది. దీంతో సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దయింది. చేసేదేమీ లేక సీదిరి అప్పలరాజును కలవకుండానే జగన్ వెనుదిరిగారు. అంతకన్నా ముందు జైలు బయట సీదిరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు జగన్.